అయినందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ప్రియులరా, విశ్వాసిగా ఉన్నటువంటి జీవిత దినాలలో ప్రభువారు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు కదా. ఆయనను ఎంతో మంది బాధించారు, అవమానించారు, ఆయనను ఊశారు, ఆయన మొహం మీద ఊశారు. మన మొహం మీద ఎవరైనా ఊస్తే మనం ఎట్లా ఫీల్ అవుతామండి? ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? ఉయ్యాల్సిన అవసరమే ఉంది? చర్చిలో ఇలానే ఉన్నప్పుడు కాసేపు మిమ్మల్ని నేను వంకరగా చూశాను అనుకో, మళ్ళీ ఈ సంవత్సరం దాకా చర్చికి రారు మళ్ళీ మీరు కదా. ఎట్లా చూస్తే కొద్దిగా డిఫరెంట్గా చూస్తేనే రారు. ప్రభు మీద ఊసారంట. ఒకవేళ ఏమ్మా నీ జీవితం ఎట్లుందని పాస్టర్ గారు ఎవరన్నా పాటించమా? ఆయన ఏమంటా ఉన్నాడంటే, అపోస్తలుడు పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తా ఉన్నాం, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధపడితే దాన్ని బట్టి నువ్వు మహిమపరచాలి. తర్వాత మనము ఇంకా 19వ వచనానికి వచ్చేద్దాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు దేవుని చిత్త ప్రకారము బాధపడువారు దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. అమ్మా, విశ్వాసులైనటువంటి విశ్వాసురాండ్రైనటువంటి మీకు చెప్తా ఉన్నాను చూడండి. ఒకవేళ మీరు బాధపడితే దేని గురించినటువంటి బాధ? దేవుని చిత్త ప్రకారము బాధపడే వాళ్ళు ఎలా ఉండాలని చెప్తా ఉన్నాడంటే, సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైనటువంటి వారై, సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఇలా వారి యొక్క నమ్మకత్వాన్ని మరి సత్ప్రవర్తన, నమ్మకత్వము వీటన్నిటిని కలిగి సువార్త ప్రకటిస్తూ ప్రాణం అర్పించిన వాళ్ళు ఎవరని తెలుసా? తండ్రి, అయా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరన్నా తెలుసా? స్టెఫను. ప్రియులరా, చూడండి, ప్రభువు ఏదైతే చేశాడో దానినే స్టెఫను చేశాడు. ఈరోజు మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో చేరి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినటువంటి మనము, 7 మాటల మీద ధ్యానం చేస్తున్నటువంటి మనము, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని చెప్తే, ఆ మాటని మన యొక్క జీవితంలోనికి మనం ఎలా తీసుకోవాలి? దేవుని యొక్క వాక్యాన్ని, ఆ మాటని నా యొక్క జీవితంలోనికి నేను ఎలా అన్వయించుకోవాలి? ఒక ఆయన దాహం గురించి వాక్యం చెప్తా ఉన్నాడు. సత్తుపల్లిలో ఉన్నప్పుడు వాక్యం చెప్తాడు. ఏందది మాట? ఏంది? ఇదిగో నేను దప్పికొంచున్నాను అనేది కదా. ఆ మాటలో దాహం అనేది పాయింట్ తీసుకొని డిక్షనరీ ఎత్తుకున్నట్టున్నాడు. బైబిల్ డిక్షనరీ మొత్తం, బైబిల్లో దాహం అని ఎక్కడొచ్చిందో మొత్తం లాగేశాడు బయటకు. ధన దాహం, ఆ దాహం, ఈ దాహం, మొత్తానికి దాహాలన్నీ బయటకు లాగి ఆ దాహాల గురించి వాక్యం. లాస్ట్లో ఒక ఆయన అడిగాడు, ఎందుకు నీ దాహం తీరిందా అని అడిగాడు. ఏందా దాహం? ఆయనకి ఆ ఊర్లోనే 4 బజార్లు పక్కన షాపులు ఉన్నాయి, 4 షాపులు ఉన్నాయి. నెల 5వ తారీఖు రాకపోతే డబ్బులు ఇపోతే ఆయన అక్కడ నిలబడి తెగ తిడతాడు. ఎవరు? పాస్టర్ కాదు, ఒక విశ్వాసి. వాళ్ళ చర్చిలో మా బావగారు అక్కడ పనిచేశారు కాబట్టి నేను అక్కడ ఆ టైంలో అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఆయన 5వ తారీఖు లోపల షాపులో డబ్బులు కట్టలేదు అనుకో, ఆయన దాహం బయటపడిద్ది. అప్పుడు ఏ దాహం? ఏదో దాహం మొత్తానికి. ప్రియులరా, అలా కాదు. దేవుడు పలికిన, ప్రభువారు పలికిన, సిలువలో పలికిన ప్రతి మాటకి, ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఒక పెద్ద ఆలోచన ఉంటుందని మనం గమనించాలి. ఏమన్నాడండి? సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోవాలి. ఇంకా నేను స్టెఫను గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఆ మాట చెప్పారు కాబట్టి ఒక చిన్న మాటతోటి నేను ముగించాలని అనుకుంటా ఉన్నాను. అపోస్తుల కార్యంలోనికి రండి. 6వ అధ్యాయం నుంచి మనం స్టెఫను గురించినటువంటి విషయాలే మనం చూస్తాం. అయితే ప్రభువారు ఆయన చెప్పిన మాట విన్నటువంటి విశ్వాసి, అంగీకరించిన అదే విషయాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి విశ్వాసి,
ఎలా ఉన్నాడు అనేది 2 మాటలు చెప్తాను చూడండి. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం ఇక్కడ ఏం చూస్తామంటే, ఈ అక్కడ స్టార్టింగ్లో ఏముందంటే, శిష్యులు సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదినం పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. సరే, అక్కడ సమస్య ఏదో వచ్చింది. దానికి అక్కడ 12 మంది అపోస్తులు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏం చెప్పారు, మేము దేవుని వాక్యం బోధించడం మానేసి మీకు ఆహారం పంచిపెట్టడం కుదరదు, కాబట్టి మీరే ఒక నమ్మకమైన ఒక 7గురిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఈ పనులని చేయడానికి ఉంటారు అన్నప్పుడు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన, 5వ వచనంలో విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు స్టెఫన్ అన్నమాట. స్టెఫన్ గురించే చెప్తున్నాను. 8వ వచనంలో కృపతోనూ బలముతోనూ నిండుకున్నటువంటి వాడు, నన్ను ఇద్దరిని నమ్మారు అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. స్టెఫన్ ఏం చెప్తా ఉన్నాడు, ఏమన్నాడు, ఆకాశం తెరువుబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము ముందు నిలిచి ఉండుటయు చూచుతున్నానని చెప్తున్నాడు. అక్కడ ప్రభు అది చెప్పాడు, ఇక్కడ స్టెఫన్ అలాంటి మాటే చెప్పాడు. చెప్పగానే ఇంకా వాళ్ళకి ఏమైపోయిందంటే, అప్పుడు వాళ్ళు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిరి. 59వ వచనం చూస్తా ఉన్నాం. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా అన్న ఆత్మను చేర్చుకుని మన స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. ప్రియులరా, ఈరోజు క్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటల ధ్యానాలను మనం ధ్యానం చేసిన తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ప్రభు చెప్పినటువంటి మాటను మనం విన్న తర్వాత, ఆయన ఎందుకు ఇలా చెప్పాడు అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపాల నుంచి మనల్ని విడిపించటానికి, మన యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించటానికి క్రీస్తు ప్రభు వారు శిలువలో చేసినటువంటి త్యాగం దాని వెనుక మనకి కనిపిస్తూ ఉంటుంది. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా విశదీకరించి చూపించాడు. అదే విషయాన్ని వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళుగా చూస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని గుడ్ ఫ్రైడే ఆరాధన మనం ముగించుకుందాం. అందరూ ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్రభువా మీరు చేసిన త్యాగం ఎంత, నా జీవితం ఎంత? మీ త్యాగాన్ని, నా యొక్క భక్తి జీవితాన్ని రెండింటిని ఒక తూకంలో పెట్టి చూస్తే నా భక్తి జీవితం ఏమి సరిపోతుంది నీ ఎదుట? నీ యొక్క త్యాగం ఎదురుగా నా భక్తి ఎప్పటికీ సమానం కానే కాదు. ప్రభువా ఈ గుడ్ ఫ్రైడే రోజు నేను తీర్మానించుకుంటున్నాను. ప్రభువా శిలువలో మీరు పలికినటువంటి మాటలను మేము ఆలోచిస్తాము. ఏవో మీరు ప్రాణం విడిచారు అని చెప్పలేము. మీరు ఎన్నో గొప్ప విషయాలు, దానిలో దాగి ఉన్నటువంటి విషయాలు మేము చూస్తూ ఉన్నాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పే అంత భక్తి మాకు కావాలి ప్రభువా. ఒక క్రైస్తవుడిగా ఈ భూలోకంలో జీవించడం చాలా కష్టం. క్రైస్తవుడిగా నటించడం చాలా ఈజీ, కానీ క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం. క్రైస్తవుడిగా జీవించేటువంటి క్రమంలో ప్రభువా దినదినము నీ శక్తి, నీ యొక్క కృప మాకు ఎంతో అవసరం. స్టెఫన్ను మేము చూసాం. స్టెఫన్ అలాంటి క్రియలు కలిగినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. ఆత్మతో నిండుకున్నటువంటి వాడిగా, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వానిగా, కృపతో నిండుకున్నటువంటి వానిగా మేము చూస్తూ ఉన్నాం. నేడు క్రైస్తవులు అనబడినటువంటి స్టెఫను మేము వేరువేరు కాదు. స్టెఫను నీకు ఎంతో, మేము కూడా అంతే. స్టెఫను నీ గురించి సువార్త ప్రకటిస్తూ, అయా ఆకాశం తెరువుబట్టి మనుష్య కుమారుడు వచ్చినటువంటి ఉద్దేశాలని పురికొల్పుకొని అదొక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నాం. అది పాపం అని మేము నమ్ముతా ఉన్నాం. తండ్రిని కుమారుని ఎరుగుటే నిత్య జీవం అనే వాక్యంలో ఉంటే మేము దాన్ని అంగీకరించలేకపోతా ఉన్నాం. ఈ దినము ప్రభువా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్య సత్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారం జీవించుటకు తీర్మానింపబడి వారిగా చేయండి.
అయ్యా, గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండిన ఎడల అది అసలు ఫలించదని చెప్పారు. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించనని చెప్పారు. నేను మీ మధ్య ఉంటే మరి నేను మీ మధ్య ఉండనని చెప్పేసి మీరు చెప్తూ వచ్చారు ప్రభా నాయన. నేను వెళ్తేనే ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని మీరు చెప్తూ వచ్చారు. కాబట్టి మీ యొక్క ఆదరణకర్తను నాయన మాకు అందించినందుకే వందనాలు. ఆయన మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడం కృప చూపమని కోరుతూ ఉన్నాను. ఈ దినము యొక్క కార్యక్రమానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మిక్కిలిగా ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాను. మరలా సాయంత్రం జరిగే 39వ ప్రార్థనా దినములో మేము కనబడే వరకు మీ గొప్ప కృప కాపుదలను మీరు అందించవలసిందిగా కోరుతూ, అయ్యా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రిన్స్ డేవిడ్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, శృతిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, రాజేష్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా ప్రభా నాయన హాస్పిటల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. గ్లోరీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీ గొప్ప కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ దినము ఆరాధనలో చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది, వెళ్ళి రావచ్చు అని తెలియజేస్తా ఉన్నా. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. హ్యాపీ గుడ్ ఫ్రైడే.